అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఇది వచ్చేసి మేనేజ్మెంట్కి చాలా యూస్ఫుల్ టూల్ అనమాట. ఇందులో మనకి కాస్ట్కి, రెవెన్యూస్, అవుట్పుట్స్కి రిలేషన్షిప్ని ఫైండ్ చేస్తుంది ఈ అనాలిసిస్ అనేది. ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది మనం బ్రేక్ ఈవెన్ చార్ట్స్లో రిప్రజెంట్ చేస్తాము. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటంటే మనకి ఆ పర్టికులర్ పాయింట్లో మనకి ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. మనం ఎంత అయితే మనీని ఇన్వెస్ట్ చేస్తామో ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, ఆ ఇన్వెస్ట్ చేసిన మనీ అనేది మనకి ఎగ్జాక్ట్గా అంటే ఈక్వల్ అవ్వడాన్ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటున్నాం. అంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చిండదు, లాస్ వచ్చిండదు. మనం పెట్టిన అమౌంట్ మాత్రం మనకు తిరిగి వచ్చింటుంది అనమాట. ఏ ప్రొడక్షన్లో అయినా ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ని రికగ్నైజ్ చేసినట్లయితే మనం ఒక ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ పెట్టాలి, మనం ప్రాఫిట్ని గెయిన్ చేయాలి అనేది తెలుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మనకు వచ్చే ఇన్కమ్ మన ఎక్స్పెండిచర్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఇందులో మనకు మెయిన్గా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని కన్సిడర్ చేయాలి. అవేంటంటే లెవెల్ ఆఫ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ ర్యాపిడిటీ విత్ విచ్ ప్రాఫిట్ చేంజెస్ ఇన్ రిలేషన్షిప్ టు అవుట్పుట్. ఈ అనాలిసిస్ అనేది మనకు మెయిన్గా కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ని మనం కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ అనాలిసిస్ అని కూడా అంటాం. దీన్ని షార్ట్కట్లో సివిపి అని అంటాం. కింద డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ మనకి బ్రేక్ ఈవెన్ చార్ట్ ఉంది. అదే మనం ఈ అనాలిసిస్ని బ్రేక్ ఈవెంట్ చార్ట్లో రిప్రజెంట్ చేస్తాం. ఇందులో మనకి 4 లైన్స్ ఉన్నాయి, ABCD లైన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి వర్టికల్ లైన్ అనేది మనకి సేల్స్ని, రెవెన్యూ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే హారిజంటల్ యాక్సిస్ వచ్చేసి అవుట్పుట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో మనకి లైన్ ఏని ఫిక్స్డ్ కాస్ట్ లైన్ అంటాము, అండ్ లైన్ బిని వేరియబుల్ కాస్ట్ లైన్ అంటాము, అండ్ లైన్ సిని టోటల్ కాస్ట్ అంటాం. అంటే ఇందులో A+B అనమాట. ఏ అంటే ఫిక్స్డ్ కాస్ట్ లైన్ అండ్ బి అంటే వేరియబుల్ కాస్ట్ లైన్. ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి సి లైన్ అనేది వస్తుంది, అదే టోటల్ కాస్ట్ లైన్. అండ్ డి లైన్ వచ్చేసి సేల్స్ లైన్. ఈ చార్ట్లో మనకి సి అండ్ డి లైన్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని మనం BEP అని అంటున్నాం, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్. ఆ పాయింట్లో మనకి ఎటువంటి లాస్ రాదు, ఎటువంటి ప్రాఫిట్ రాదు. మనం పెట్టిన అమౌంట్ అనేది ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయ్యి ఒక ప్రోడక్ట్కి ఇంత రేట్ పెడితే మనం ఎంతైతే అమౌంట్ని ఇన్వెస్ట్ చేసామో అంత అమౌంట్ మనకు వస్తుంది అని ఈ చార్ట్లో చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. మనకు ఈ రేట్ అనేది వర్టికల్ యాక్సెస్లో మనం చూసుకోవచ్చు. ఎంత రేట్కి మనం ఒక ప్రోడక్ట్ని సెల్ చేస్తే మనకి ఎటువంటి లాస్ ఆర్ గెయిన్ రాదు అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ పాయింట్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి లాస్ జోన్ అనమాట. ఆ రేట్ కంటే తక్కువగా అమ్మితే మనకి లాస్ వస్తుంది. అండ్ ఆ పాయింట్కి రైట్ సైడ్ వచ్చేసి ప్రాఫిట్ జోన్. ఆ పాయింట్ కంటే మనం ఎంత ఎక్కువ ప్రైస్ మనం పెట్టినా కూడా మనకు ప్రాఫిట్ వస్తుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి టర్మినాలజీస్ యూజ్డ్ ఇన్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఫస్ట్ వన్, ఫిక్స్డ్ కాస్ట్. ఏ ఆర్గనైజేషన్లో అయినా మనం ఒక ప్రోడక్ట్లో మనకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కొన్ని ఫిక్స్డ్ కాస్ట్ అయితే కన్ఫామ్గా ఉంటాయి. లైక్ శాలరీస్ ఆఫ్ ఆఫీసర్స్, ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్స్, ఇన్సూరెన్స్, డిప్రిషియేషన్ చేంజెస్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. మనం వర్క్ చేసినా చేయకపోయినా ఈ కాస్ట్ అయితే మనం బేర్ చేయాల్సిందే. నెక్స్ట్ సెకండ్ వన్, వేరియబుల్ కాస్ట్. ఈ చేంజెస్ అనేటివి అంటే ఈ కాస్ట్ అనేది ఒకసారి ఎక్కువగా ఉంటుంది, ఒకసారి తక్కువగా ఉంటుంది. మనం ప్రొడక్షన్ అనేది ఎక్కువగా బల్క్లో చేస్తున్నామనంటే రా మెటీరియల్స్ ఎక్కువ అవసరం అవుతాయి. సో రా మెటీరియల్స్ ఎక్కువగా కొనాలనుకున్నప్పుడు మనం ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ వేజెస్, కమిషన్ రేట్స్ ఆన్ సేల్స్, ఎక్సెట్రా. నెక్స్ట్ థర్డ్ వన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. మనం బ్రేక్ ఈవెన్ చార్ట్లో చూసినట్లయితే ఎక్కడైతే మనకి సేల్స్ లైన్ అండ్ టోటల్ కాస్ట్ లైన్ ఇంటర్సెక్ట్ అయిందో ఆ ఇంటర్సెక్ట్ అయిన యాంగిల్ని మనం ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటున్నాం. ఈ యాంగిల్ అనేది మనకి లార్జ్లో ఉన్నట్లయితే మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది అనేసి, అండ్ ఈ యాంగిల్ అనేది స్మాల్గా ఉంటే మనకి లాస్ అనేది వస్తుంది, అంటే లెస్ ప్రాఫిట్ అనేది వస్తుంది అని చెప్తాం.
నెక్స్ట్ ఫోర్త్ వన్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మనం ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చార్ట్లో మనకు హారిజంటల్గా ఒక లైన్ ఇచ్చారు కదా, అదే డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ సేల్స్ అండ్ బ్రేక్ ఈవెన్ సేల్స్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని వస్తుంది. మనకి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటే మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్పచ్చు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కాంట్రిబ్యూషన్. ఈ కాంట్రిబ్యూషన్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ వేరియబుల్ కాస్ట్. సెల్లింగ్ ప్రైస్ని ఎస్తో డినోట్ చేస్తాం, వేరియబుల్ కాస్ట్ని వితో డినోట్ చేస్తాం, అండ్ కాంట్రిబ్యూషన్ని సితో డినోట్ చేస్తాం. సో సి ఈక్వల్ టు ఎస్ మైనస్ వి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. దీన్ని P/V రేషియో అంటాం. దీన్ని కాంట్రిబ్యూషన్ రేషియో అని కూడా అంటాం. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే కాంట్రిబ్యూషన్ బై సెల్లింగ్ ప్రైస్. మనం ఇంతకుముందు కాంట్రిబ్యూషన్కి ఒక ఫార్ములా తీసుకున్నాం, సి ఈక్వల్ టు ఎస్ మైనస్ వి. సో కాంట్రిబ్యూషన్ ప్లేస్లో మనం ఎస్ మైనస్ వి డినోట్ చేసి అండ్ బై సెల్లింగ్ ప్రైస్ కాబట్టి బై ఎస్ పెడతాం. ఈ ఎస్ మైనస్ వి బై ఎస్ని మనం 1 మైనస్ వి బై ఎస్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి దానికి ఫార్ములా అనేది కావాలి. సో ఇక్కడ మనం ఆ ఫార్ములాని డిరైవ్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక ఫార్ములాని డిరైవ్ చేయాలంటే కొన్ని రిప్రజెంటేషన్స్ మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఎస్ ఫర్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వి ఫర్ వేరియబుల్ కాస్ట్ ఆర్ మార్జినల్ కాస్ట్ పర్ యూనిట్, ఎఫ్ ఫర్ ఫిక్స్డ్ కాస్ట్, క్యూ ఫర్ క్వాంటిటీ ఆఫ్ ఐటమ్ ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్, పి ఫర్ ప్రాఫిట్. మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ప్రాఫిట్ అనేది 0 ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రాఫిట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఇందులో ఏంటి, మనం ఎంతైతే అమౌంట్ని ఇన్వెస్ట్ చేసామో మనకి అంతే అవుట్పుట్ అనేది వచ్చింది. సో టోటల్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మనకి సేల్స్ అనేది 2 టైప్స్, ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. సో ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ వి అండ్ ఈ క్యూ ఈక్వల్ టు అంటే మనకి ఎంతైతే అవుట్కమ్ వచ్చిందో ఫినిష్డ్ గూడ్స్ని సెల్ చేసిన తర్వాత. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేసినాం, ఎఫ్ ప్లస్ వి ఇంటూ క్యూ. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి క్యూ ఈక్వల్ టు ఎఫ్ బై ఎస్ మైనస్ వి అనే ఫార్ములా అయితే డిరైవ్ అవుతుంది. ఈ బీఈపీని మనం యూనిట్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే క్యూ ఇంటూ ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ బై ఎస్ మైనస్ వి. అదే సేమ్ బీఈపీని మనం రూపీస్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎఫ్ బై 1 మైనస్ వి బై ఎస్గా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై P/V రేషియో. అండ్ ఒకవేళ మనకి బిజినెస్లో ప్రాఫిట్ కన్నా వచ్చినట్లయితే మనం ఏ ఫార్ములా యూస్ చేస్తామంటే క్యూ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ పి బై ఎస్ మైనస్ వి. మనకి ప్రతి ఒక్కదానికి యూనిట్స్ అనేటివి కంపల్సరీ. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఇది వచ్చేసి మేనేజ్మెంట్కి డెసిషన్ మేకింగ్ టూల్ లాగా వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి వేరియబుల్ కాస్ట్కి ఫిక్స్డ్ కాస్ట్కి రిలేషన్షిప్ని డిఫైన్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి నో ప్రాఫిట్ నో లాస్ సిచ్యువేషన్ని మార్క్ చేస్తుంది. మనం ఎంతైతే ప్రాఫిట్ రావాలి అని అనుకుంటామో అంత ప్రాఫిట్ రావడానికి మనం ఎంత వాల్యూమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి అనే ఒక ఐడియాని ఇస్తుంది. ఒక ప్రోడక్ట్కి మనం ఎంత సెల్లింగ్ ప్రైస్ని పెట్టాలి అనే దానికి ఇది యూజ్ అవుతుంది. డిఫరెంట్ సేల్స్ వాల్యూమ్ యొక్క ప్రాఫిట్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీని డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఇందులో మనకి ఫిక్స్డ్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ని కరెక్ట్గా డిటర్మైన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. మార్కెట్ కండిషన్స్ అనేది ఓవరాల్ ప్రొడక్షన్ ప్రాసెస్కి సేమ్గా ఉండదు, చేంజ్ అనేది ఉంటుంది. ఈ టూల్ అనేది మనకి షార్ట్ టర్మ్ అనాలిసిస్కి మాత్రమే యూస్ అవుతుంది. మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది అండ్ ఈ యూనిట్ వేరియబుల్ కాస్ట్ అనేది మనకి అజంప్షన్ చేసుకుంటాం కదా, అది ప్రతిసారి కరెక్ట్ అయితే అవ్వదు. మల్టీ ప్రోడక్ట్ ఆర్గనైజేషన్స్కి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది వర్క్ అవ్వదు. మనం ప్రొడ్యూస్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ సెల్ అవుతుంది అని అంటే చెప్పలేం కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ అనాలిసిస్ అనేది అంత వర్కౌట్ అవ్వదు.
ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ పైన మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కింద ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో బుక్స్ ప్రొడక్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సేల్స్ ప్రైస్ ₹10 per unit, వేరియబుల్ కాస్ట్ ₹10 per unit, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 48,000. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే P/V రేషియో అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ అండ్ రూపీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేసుకుందాం. అంటే లైక్ సేల్స్ ప్రైస్ అంటే ఎస్ కదా, అలాగా. సో ఎస్ ఈక్వల్ టు 10, వి ఈక్వల్ టు 4, ఎఫ్ ఈక్వల్ టు 48,000. P/V రేషియోకి మనం ఇంతకుముందు ఫార్ములాని అయితే డిరైవ్ చేసాం. P/V రేషియో ఈక్వల్ టు ఎస్ మైనస్ వి బై ఎస్. మనం పైన డినోట్ చేసుకున్నాం కదా, ఎస్ అంటే 10 అని, అలాగా. సో ఇక్కడ ఎస్ మైనస్ వి బై ఎస్ అంటే ఎస్ అంటే 10 మైనస్ వి, వేరియబుల్ కాస్ట్ 4 బై సేల్స్ ప్రైస్ 10. సో 0.6 వస్తుంది. మనకి ఇక్కడ రేషియో కాబట్టి వచ్చిన రిజల్ట్స్కి ఇంటూ 100 చేస్తే మనకి రేషియో అనేది కరెక్ట్గా వస్తుంది. సో 60% అనమాట P/V రేషియో అనేది. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ మనం బోత్ యూనిట్స్ అండ్ రూపీస్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ BEP అట్ యూనిట్స్ ఫార్ములా వచ్చేసి ఎఫ్ బై ఎస్ మైనస్ వి. ఎఫ్ అంటే 48,000 బై ఎస్ మీన్స్ 10 మైనస్ ఆఫ్ వి, వేరియబుల్ కాస్ట్ 4, దట్ ఈక్వల్ టు 8,000 యూనిట్స్. నెక్స్ట్ BEP ఇన్ రూపీస్, దీని ఫార్ములా వచ్చేసి ఎఫ్ ఇంటూ ఎస్ బై ఎస్ మైనస్ వి. ఎఫ్ 48,000 ఇంటూ ఎస్ అంటే 10 బై ఎస్ మైనస్ వి అంటే 10 మైనస్ 4, దట్ ఈస్ ఈక్వల్ టు 80,000 రూపీస్. మనం ఇక్కడ పైన ఇచ్చిన క్వశ్చన్ని మనం కరెక్ట్గా రాసుకున్నట్లయితే ఈ ఫార్ములాస్ని బట్టి ఈజీగా డిరైవ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి అండ్ వాళ్ళు ఏమేమి ఇచ్చారో మనం క్లియర్గా రిప్రజెంట్ చేసుకోవాలి కింద. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక ఇండస్ట్రీ అనేది మనకి 1,00,000 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ పర్ యూనిట్ వచ్చేసి 20 రూపీస్తో సెల్ చేస్తుంది. దీని యొక్క ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 5 lakhs అండ్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయంటే పర్ యూనిట్ 10 రూపీస్ అయిందనమాట వేరియబుల్ ఎక్స్పెన్సెస్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆర్గనైజేషన్లో 80% ఆఫ్ రా మెటీరియల్స్ యూస్ చేసినప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది, అంటే 80% రా మెటీరియల్స్ యూస్ చేసినప్పటికే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది అని అనలైజ్ చేసి చెప్పాలి. నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా ఫస్ట్ నోట్ చేసుకుందాం. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అని అంటే 1,00,000 యూనిట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. నెక్స్ట్ సేల్స్ ప్రైస్ వచ్చేసి పర్ యూనిట్ 20 రూపీస్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 5 lakh రూపీస్ అండ్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి పర్ యూనిట్కి 10 రూపీస్. వీళ్ళు ఫస్ట్ వచ్చేసి BEPని కనుక్కోమన్నారు. ఇది వచ్చేసి మనకి బోత్ యూనిట్స్ అండ్ రూపీస్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. యూనిట్స్లో వచ్చేసి ఎఫ్ బై ఎస్ మైనస్ వి, ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ వచ్చేసి 5 lakhs అండ్ ఎస్ అంటే 20 మైనస్ ఆఫ్ వి అంటే 10, దట్ ఈస్ ఈక్వల్ టు 50,000 యూనిట్స్. అదే BEP ఇన్ రూపీస్లో అయితే మనం ఎఫ్ ఇంటూ ఎస్ బై ఎస్ మైనస్ వి ఫార్ములాని యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. మనకి 10 lakh రూపీస్ అయితే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ బి వచ్చేసి 80% ఆఫ్ రా మెటీరియల్స్ని యూస్ చేసినప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో మనం దీన్ని ఎలా వేసుకుంటామంటే 80% అంటే మనకి రా మెటీరియల్స్ 100% ఉన్నట్లయితే అందులో మనం 80% మాత్రమే యూస్ చేసినాం. ఎన్ని ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసాము అంటే 1,00,000. సో దీన్ని 80/10 ఇంటూ 1,00,000 ప్రోడక్ట్స్ అంటే 100% ఆఫ్ రా మెటీరియల్స్లో 80% ఆఫ్ మెటీరియల్స్ని యూస్ చేసి మనం 1,00,000 ప్రోడక్ట్ని అయితే ప్రొడ్యూస్ చేసినాం. మనకు ఆన్సర్ వచ్చేసి 80,000 యూనిట్స్ అయితే వస్తుంది. మనం ఇక్కడ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాము అని మాత్రమే చూసినాము. దీనికి ప్రాఫిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం అంటే ఒక ఫార్ములా ఉంది కదా, ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ ప్రైస్ మైనస్ ఆఫ్ టోటల్ కాస్ట్ అనేసి. ఇక్కడ మనకి సేల్స్ ప్రైస్ ఏమి ఇచ్చారు, ఒక యూనిట్కి 20% అన్నారు. మనకి మొత్తం ఎన్ని యూనిట్స్ ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం కదా 80,000 యూనిట్స్ అనేసి. సో సేల్స్ ప్రైస్ వచ్చేసి 20 ఇంటూ 8,000, 80,000. నెక్స్ట్ టోటల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. మనకి క్వశ్చన్లో వేరియబుల్ కాస్ట్ ఏమి ఇచ్చారు, ఒక యూనిట్కి 10 రూపీస్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 80,000 యూనిట్స్ ఇంటూ 10 వచ్చేసి
మనకి వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమి ఇచ్చారు, 5 lakhs ఇచ్చారు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది 3 lakhs వస్తుందన్నమాట. అంటే ఒక ఆర్గనైజేషన్లో మనం 80% ఆఫ్ రా మెటీరియల్స్ని యూస్ చేసుకొని మనకి 3 lakh ప్రాఫిట్ అనేది వచ్చింది. దట్స్ ఇట్.